Today I am going to revise the topic DHTML. DHTML full form is Dynamic HTML. Dynamic HTML. This is not the extension of HTML actually, but this is the new way to look the web pages, and this is the new way to control the HTML codes and HTML programs, HTML styles. సో DHTML అనేది మనం HTML కి ఎక్స్టెన్షన్స్ గా ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు, ఎక్స్టెన్షన్ గా చెప్పట్లేదు. సో HTML లో ఉన్నటువంటి కంట్రోల్స్ ని, అలాగే కోడ్ కానివ్వండి, ఫార్మాట్స్ కానివ్వండి, సో HTML డాక్యుమెంట్స్ ని న్యూ వేలో మనం కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే వెబ్ బ్రౌజర్ లో HTML కోడ్ ఏదైతే ఉంటుందో, దాని అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్ ని మనం న్యూ వేలో చూడడం కోసం మనం ఏం చేస్తున్నామంటే DHTML ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో DHTML అనే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి. ఓకే, మనకి నేమ్ లోనే కనిపిస్తుంది డైనమిక్ అని అంటున్నాము. సో ఇప్పటి వరకు మనం HTML ని యూజ్ చేసి స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసాము. సో స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏమనుకున్నాము అంటే ఇక్కడ యూజర్ ఇంటరాక్షన్ అనేది ఏమీ ఉండదు. దెర్ ఈస్ నో యూజర్ ఇంటరాక్షన్ ఇన్ HTML డాక్యుమెంట్స్. ఓకే, HTML డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మనం వాటిని వెబ్ బ్రౌజర్ లో రన్ చేసినప్పుడు మనం ఏ డేటానైతే HTML డాక్యుమెంట్ లో క్రియేట్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే డేటా మనకి ఏమవుతుంది అంటే ఆ వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి పేజెస్ ని మనం ఏమంటున్నాము అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటున్నాం. ఓకే, సో డైనమిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి అంటే డైనమిక్ వెబ్ పేజెస్ లో యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడము, వాటిని ప్రాసెస్ చేయడము, వాటిని మళ్ళీ యూజర్ కి రిజల్ట్స్ ని డిస్ప్లే చేయడము, సో ఇలాంటివన్నీ కూడా ఏ పేజెస్ అవుతాయి అంటే డైనమిక్ వెబ్ పేజెస్. ఓకే, మనం చాలా సార్లు వెబ్సైట్స్ చూస్తుంటాం, కొన్ని ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ మనం ఏమి డేటాని ఎంటర్ చేయడం జరగదు, జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేసుకోవడం, అందులో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మాత్రమే వాటిని మనం యూజ్ చేస్తాం. సో అలాంటి పేజెస్ ఏంటి అంటే స్టాటిక్ వెబ్ పేజెస్. ఓకే, డైనమిక్ వెబ్ పేజెస్ ఎలా ఉంటాయంటే మనం ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోవడానికి మనం యూనివర్సిటీ సైట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మన రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. సో మన రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేస్తాము. సో ఆ రిజిస్టర్ నెంబర్ సర్వర్ కి అప్లోడ్ అవుతుంది. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం త్రూ దట్ పేజ్ అన్నమాట. ఓకే, సో అలాంటి పేజెస్ ని మనం ఏమంటాము అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అని అంటాం. ఓకే, సో స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి HTML ని యూజ్ చేస్తే, డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే DHTML ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ DHTML లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏంటి? ఓకే, DHTML అనేది ఒక ప్యాకేజ్ లాంటిది. సో ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 4 ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే HTML. నేను డెఫినేషన్ చెప్పినప్పుడే మీకు చెప్పాను. సో DHTML అనేది ఒక న్యూ లుక్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, న్యూ వే ని డిస్క్రైబ్ చేస్తుంది. దేనికి న్యూ లుక్ ని క్రియేట్ చేస్తుంది అంటే మనం HTML డాక్యుమెంట్స్ ఏమైతే క్రియేట్ చేస్తున్నామో సో వాటికి న్యూ లుక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫార్మాట్స్ కానివ్వండి, ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏదైనా కానీ ఒక న్యూ డిఫరెంట్ ఫార్మాట్ లో మనకి వెబ్ పేజెస్ డిస్ప్లే అయ్యే విధంగా చూస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ DHTML లో కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే HTML కోడ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏమైతే HTML లో నేర్చుకుని ఉన్నామో ఫార్మాటింగ్స్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి, మల్టీమీడియా కానివ్వండి, హైపర్ లింక్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనం DHTML ప్రోగ్రామ్స్ లో కూడా క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో మనకి తెలుసు HTML ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏ ట్యాగ్ తో క్రియేట్ అవుతాయి అంటే HTML అనే ట్యాగ్ తో క్రియేట్ అవుతాయి. సో HTML అనే ట్యాగ్ ని ఓపెన్ చేస్తున్నాము, అలాగే క్లోజ్ కూడా చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్స్, అలాగే ఏ ట్యాగ్స్ కావాలి అంటే, ఏ కోడ్ కావాలి అంటే, ఏ టెక్స్ట్ కావాలి అంటే ఆ టెక్స్ట్ ని మనం ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది HTML. సెకండ్ వన్ ఏంటి అంటే డోమ్. డోమ్ అంటే ఫుల్ ఫామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, HTML అనేటటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ ని ఓకే
వెబ్ పేజెస్ ని న్యూ లుక్ క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ మనకి సర్వర్ నుంచి కమాండ్స్ అనేవి కావాలి. ఓకే, సర్వర్ కమాండ్ వచ్చేంత వరకు కూడా ఆ వెబ్ పేజ్ యొక్క లుక్ అనేది ఏమవ్వదు అంటే చేంజ్ అవ్వదు. ఓకే, సో వెబ్ పేజ్ ని మనం ఇన్స్టెంట్ గా చేంజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ DHTML లో ఉంది. ఓకే, అంటే మనకి వెబ్ పేజ్ అనేది ఒకసారి లోడ్ అయ్యింది అనుకోండి HTML లో, మళ్ళీ నెక్స్ట్ పేజ్ లోడ్ అయ్యేంత వరకు కూడా మనకి ఎటువంటి చేంజ్ అనేది కనిపించదు. అదే మనం DHTML యూస్ చేసాము అనుకోండి, వెబ్ పేజ్ అలానే ఉంటుంది, కానీ ఒక పార్ట్ మాత్రమే చేంజ్ అయ్యేటటువంటి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి చేంజ్ అనేది హోల్ పేజ్ కనిపిస్తుంది, ఇక్కడ చేంజ్ అనేది హోల్ పేజ్ లో చేంజ్ కనిపించదు, ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేంజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెబ్ పేజ్ ని లోడ్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ కమాండ్ ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే న్యూ వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనకి తెలిసింది హైపర్ లింక్స్ మనం యూజ్ చేసాము, హైపర్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ సర్వర్ కి ఒక కమాండ్ ని మనం పాస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ పేజ్ మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వెబ్ పేజ్ లో ఒక పార్ట్ మాత్రమే చేంజ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, అదే DHTML ని మనం యూజ్ చేసినట్లయితే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయి ఉంది అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాము రిజిస్టర్ నెంబర్ ఎంటర్ ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను. సో రిజిస్టర్ నెంబర్ మనం ఎంటర్ చేసినట్లయితే ఆ రిజిస్టర్ నెంబర్ కి సంబంధించినటువంటి మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మార్క్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ పేజ్ మనకి చేంజ్ అవ్వదు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఏమి కూడా మనకి చేంజ్ అవ్వట్లేదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంటుండగానే మనం ఇక్కడ ఇంకొక రిజిస్టర్ నెంబర్ ఇచ్చాము అనుకోండి, వెంటనే ఈ పార్ట్ మళ్ళీ ఏమవుతుందంటే మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ ని మాత్రమే లేకపోతే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే, ఒక బ్లాక్ ని మాత్రమే మనం చేంజ్ చేసుకొని చూడాలి అంటే మనకి DHTML కావాలి. అదే మొత్తం వెబ్ పేజ్ చేంజ్ అయిపోవాలి అంటే కనుక మనం HTML ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ పర్టికులర్ టాస్క్ కోసం మనం యూజ్ చేసేటటువంటి పార్ట్ ఏంటి అంటే డోమ్ ని యూజ్ చేస్తాం. సో డోమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ ని అప్డేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది మనకి ఇస్తుంది. వెబ్ పేజ్ లో ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ ని తీసుకొని దాని వరకు మాత్రమే చేంజ్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ మనకి క్రియేట్ చేస్తుంది డోమ్. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే స్క్రిప్ట్స్. సో ఈ స్క్రిప్ట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే క్యాలిక్యులేషన్స్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు HTML పేజెస్ లో మనం ఎక్కడ మ్యానిపులేషన్స్ చేయలేదు, క్యాలిక్యులేషన్స్ చేయలేదు. సో క్యాలిక్యులేషన్స్ మనకి చేయాలి అంటే, క్యాలిక్యులేషన్స్ మనం అప్లై చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్క్రిప్ట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ స్క్రిప్ట్స్ అనేవి ఏంటి అంటే మనకి వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, C లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, దీంట్లో మనం డిఫరెంట్ వాల్యూస్ ని తీసుకోవడము, వాటిని ప్రాసెస్ చేయడము, వాటి రిజల్ట్ డిస్ప్లే చేయడం మనం చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏదైతే మనం ఈ ప్రాసెసింగ్ చేస్తున్నామో, మ్యానిపులేషన్స్ చేస్తున్నామో, సో అలాంటి మ్యానిపులేషన్స్ మనం వెబ్ పేజ్ లో కూడా అప్లై చేసుకోవాలి అంటే, వెబ్ పేజ్ లో కూడా ఎంబెడ్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సినవి ఏంటి అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో కామన్ గా మనం యూజ్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే VB స్క్రిప్ట్, అలాగే జావా స్క్రిప్ట్, VB స్క్రిప్ట్, అలాగే జావా స్క్రిప్ట్. ఇంకా చాలా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఈ 2 లాంగ్వేజెస్. ఓకే, VB స్క్రిప్ట్ అంటే విజువల్ బేసిక్ స్క్రిప్ట్. ఓకే, అలాగే జావా బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏమో జావా స్క్రిప్ట్ అన్నమాట. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే మ్యానిపులేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. వెబ్ పేజెస్ లో కూడా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో వీటి పర్పస్ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం ఇది హెడ్ ట్యాగ్ లో యూజ్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అనేటటువంటి ట్యాగ్స్ మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాము. సో దీన్ని ఏ విధంగా ఇస్తాము అంటే స్క్రిప్ట్, ఇది ట్యాగ్. సో దీంట్లో అట్రిబ్యూట్ ఏంటి అంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు ఏ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి స్క్రిప్టింగ్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో దాన్ని మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఒకవేళ జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, అలాగే VB స్క్రిప్ట్ అయితే VB స్క్రిప్ట్ ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని మన HTML ప్రోగ్రామ్ లో ఎంబెడ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా.
నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. సో స్టైల్ షీట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ న్యూ ఫార్మాట్స్ ని మనం డిస్క్రైబ్ చేయడానికి, డిఫైన్ చేయడానికి, లేకపోతే డిజైన్ చేయడానికి మనం స్టైల్ షీట్స్ అని యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, ఈ స్టైల్ షీట్స్ ఏం చేస్తాయంటే మన HTML కోడ్ ఏదైతే ఉందో ఆ HTML కోడ్ ని, అలాగే ఆ కోడ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ని ఫార్మాట్ చేయడానికి మనం ఏ ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫార్మాటింగ్ కోడ్ ని ఏం చేస్తుంది అంటే డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే, సో ప్రోగ్రామింగ్ కోడ్ అంతా ఒక చోటు ఉంటుంది, అలాగే ఫార్మాటింగ్ కి సంబంధించిన కోడ్ అంతా ఒక చోటు ఉంటుంది. ఈ రెండింటిని మనం కనెక్ట్ చేయడం ద్వారా ఏం చేస్తాము అంటే స్టైల్ షీట్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేయడం ద్వారా స్టైల్ షీట్స్ లో ఉన్నటువంటి ఫార్మాట్స్ ని ఆ HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి టెక్స్ట్ పైన అప్లై చేసేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకొని మనం DHTML ప్రోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో DHTML ప్రోగ్రామ్ అనేది సపరేట్ ప్రోగ్రామ్ ఏమీ కాదు, సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమీ కాదు. జస్ట్ ఇప్పటి వరకు మనం HTML ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నామో వాటిలోని మనం ఏం చేస్తున్నామంటే డోమ్ ని యాడ్ చేసుకుంటాం, అలాగే స్క్రిప్ట్స్ ని యాడ్ చేసుకుంటాము, అలాగే CSS ని యాడ్ చేసుకుంటాం. సో నార్మల్ HTML ప్రోగ్రామ్ కి ఈ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా మనం డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో బేసిక్ గా మనకి HTML డాక్యుమెంట్ ఉంటుంది ఇక్కడ కూడా. సో ఈ డాక్యుమెంట్ కి మనం డోమ్ ని కనుక యాడ్ చేసాము అనుకోండి, డోమ్ స్క్రిప్ట్ ని కనుక మనం ఎంబెడ్ చేసాము అనుకోండి, సో వెబ్ పేజ్ లో ఒక పర్టికులర్ పార్ట్ మనకి ఏదైతే అప్డేట్ అవ్వాలి అనుకున్నామో ఆ పర్టికులర్ పార్ట్ ని చేంజ్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లో. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తుందంటే HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి పీస్ ఆఫ్ టెక్స్ట్ ని కంట్రోల్ చేస్తుంది, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేస్తుంది. సో మనం ఏదైతే అప్డేట్స్ చేయాలి అనుకుంటున్నామో ఇన్స్టెంట్ గా, ఓకే, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో, సో దాన్ని అప్డేట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ క్రియేట్ చేస్తుంది HTML డాక్యుమెంట్ కి. ఓకే, నెక్స్ట్ అలాగే HTML డాక్యుమెంట్ లో మనం స్క్రిప్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం మ్యానిపులేషన్స్ ని ఏం చేస్తున్నాము అంటే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, HTML డాక్యుమెంట్ లో స్క్రిప్టింగ్ ని యాడ్ చేయడం ద్వారా మ్యానిపులేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఏమైనా మనం చేయాలి అనుకున్నప్పుడు, ఓకే, ఏమైనా 2 ఎలిమెంట్స్ ని తీసుకొని వాటిని యాడ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫ్యాక్టోరియల్ నెంబర్ ని కనుక్కోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఏమైనా మనం వెబ్ పేజ్ లో కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే అలాంటి కేసులో మనం స్క్రిప్టింగ్ ని వాడతాం. సో ఈ స్క్రిప్ట్స్ అనేవి ఏ డాక్యుమెంట్ లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే HTML డాక్యుమెంట్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే HTML డాక్యుమెంట్ లో మనం CSS ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం చూస్తున్నాము లాస్ట్ సెషన్స్ లో. ఓకే, స్టైల్ షీట్స్ ని మనం HTML డాక్యుమెంట్స్ లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ కి అప్లై చేయడం ద్వారా మనం డిఫరెంట్ లుక్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనం ఫార్మాటింగ్ కూడా ఈజీగా చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. ఒకసారి మనం ఫార్మాట్స్ ని స్టోర్ చేసి ఒక ఫైల్ లో స్టోర్ చేసి ఉంచినట్లయితే ఆ ఫైల్ ని మనం ఏ HTML డాక్యుమెంట్ తో అయితే రిలేట్ చేస్తామో ఆ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ ని ఆ ఫార్మాట్స్ ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే HTML అనేది బేసిక్ డాక్యుమెంట్ అన్నమాట. సో ఈ బేసిక్ డాక్యుమెంట్ పైన మనం ఏం అప్లై చేస్తున్నామంటే డోమ్ కానివ్వండి, స్క్రిప్ట్స్ కానివ్వండి, అలాగే స్టైల్ షీట్స్ ని కానివ్వండి మనం అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి DHTML లో ఉన్నటువంటి బేసిక్ పార్ట్స్. ఓకే, అసలు DHTML ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక పాయింట్, మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి. ఓకే, సో ఈ డైనమిక్ వెబ్ పేజెస్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసుకోవడానికి, ఇన్స్టెంట్ గా అప్డేట్ చేసుకోవడానికి ఈ డైనమిక్ వెబ్ పేజెస్ ఉపయోగపడతాయి. అలాగే క్యాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఈ డైనమిక్ పేజెస్ ఉపయోగపడతాయి. అలాగే డిఫరెంట్ లుక్ లో, డిఫరెంట్ ఫార్మాట్ లో మనకి పేజెస్ ని, వెబ్ పేజెస్ ని డిస్ప్లే చేయడానికి మనకి డైనమిక్ వెబ్ పేజెస్ ఉపయోగపడతాయి. సో ఈ డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం మనం DHTML అనేటటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ HTML కి అలాగే DHTML కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ బిట్వీన్ HTML అండ్ DHTML చూద్దాము. ఓకే, సో బేసిక్ గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే DHTML అనేది కొంచెం ఎలివేటివ్ గా, ఎఫెక్టివ్ గా, అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి. అదే HTML అయితే ఇంటరాక్షన్ ఏముండదు, జస్ట్ అక్కడ ఏదైతే ప్రెజెంట్ చేసామో వెబ్ పేజ్ లో దాన్ని మనం జస్ట్ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాము. ఫస్ట్ HTML ఫుల్ ఫామ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, మనకి తెలిసినదే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అలాగే DHTML అంటే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో డైనమిక్ అనేటటువంటి ఒక వర్డ్ ని మనం HTML కి యాడ్ చేస్తున్నాము. ఈ వర్డ్ ఎలా వచ్చింది అనుకున్నాము, డో, అలాగే స్క్రిప్ట్స్, అలాగే CSS HTML డాక్యుమెంట్ కి యాడ్ చేయడం ద్వారా మనం దాన్ని డైనమిక్ గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట HTML ప్రోగ్రామ్ ని. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏమైతే చెప్పుకున్నామో అవే డిఫరెన్సెస్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాము. ఇక్కడ మనం HTML ని ఏ పర్పస్ యూజ్ చేస్తున్నామంటే స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి HTML ని యూజ్ చేస్తున్నాం. whereas DHTML is used to create dynamic web pages. ఓకే, సో డైనమిక్ అంటే ఇంటరాక్షన్స్ ఉంటాయి అనేది బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ లో నో మోర్ ఇంటరాక్షన్స్. ఓకే, ఇంటరాక్షన్స్ అనేవి మనకి స్టాటిక్ వెబ్ పేజెస్ లో ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫార్మాటింగ్ మాత్రమే మనం ట్యాగ్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ట్యాగ్స్ అనేవి HTML ట్యాగ్స్ ఉంటాయి, అలాగే CSS కి సంబంధించినటువంటి ట్యాగ్స్ ఉంటాయి, అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ HTML, DOM, స్క్రిప్ట్, అలాగే CSS. ఓకే, అదే పాయింట్ ని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు. అదే మన స్టాటిక్ వెబ్ పేజెస్ లో జస్ట్ డేటాని డిస్ప్లే చేసి దాన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో అంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉండడం కోసం మనం ఫార్మాట్ అనేది మాత్రమే చేంజ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఎటువంటి ఇంటరాక్షన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా మనం క్రియేట్ చేయట్లేదు. ఓకే, సో ఇవి ఇక్కడ మనం యూజ్ చేసేది ఓన్లీ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ HTML ట్యాగ్స్ తో పాటు CSS అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంటరాక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. థర్డ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి సింపుల్ అండ్ లెస్ ఇంటరాక్టివ్. ఓకే, సో ఇది లెస్ ఇంటరాక్టివ్ అని చెప్తున్నాము. సో ఇంటరాక్షన్ లేదు కాబట్టి యూజర్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోక్కర్లేదు. జస్ట్ మనం యూజర్ కి ఏదైతే డేటా ప్రొవైడ్ చేయాలి అనుకున్నామో దాన్ని పేజ్ మీద ప్రెజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్, ఈజీ టు డీబగ్. ఓకే, ఎర్రర్స్ ఉన్నా కూడా ఈజీగా మనం డీబగ్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఈజీ టు మోడిఫై, ఈజీగా మనం మోడిఫికేషన్స్ కూడా కరెక్షన్స్ కూడా చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే HTML లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఇట్ హాస్ గ్రేట్ ఇంటరాక్టివ్. ఓకే, ఇట్ ఈస్ గ్రేట్ ఇంటరాక్టివ్. సో ఇది ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూస్ తీసుకోవాలి, యూజర్ కి డిస్ప్లే చేయాలి, లేకపోతే ఇంకేమైనా ప్రాసెసింగ్స్ చేయాలంటే ప్రాసెసింగ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. సో కోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ క్రియేషన్ ఈజీ, ఇక్కడ ప్రోగ్రామ్ క్రియేషన్, డాక్యుమెంట్ క్రియేషన్ కొంచెం టఫ్ గా ఉండేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే నావిగేషన్ యూజింగ్ లింక్స్. ఓకే, ఇక్కడ నావిగేషన్ దేని ద్వారా మనం చేస్తాము అంటే లింక్స్ ద్వారా చేస్తాం, హైపర్ లింక్స్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, మన దగ్గర 3 పేజెస్ ఉన్నాయి అనుకోండి. 3 పేజెస్ ని మనం ఇండివిడ్యువల్ గా ఏం చేస్తున్నాము అంటే క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ 3 పేజెస్ కి మధ్య రిలేషన్ ఉండడం కోసం, సో మనం ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేసాం అనుకుందాం. సో ఈ పేజ్ నుండి మనం ఈ పేజ్ కి ట్రావెల్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఈ పేజ్ కి సంబంధించినటువంటి లింక్ ఒక దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మనం ఈ పేజ్ కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇలా మనం హైపర్ లింక్స్ ద్వారా ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ లోకి అంటే ఆ వెబ్సైట్ మొత్తం కూడా నావిగేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే DHTML లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మెనూస్ ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, మనం చాలా సార్లు వెబ్ పేజెస్ లో చూసే ఉంటాము, లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి,
కొన్ని వెబ్ పేజెస్ లో మెనూస్ కూడా ఉంటాయి. ఓకే, మెనూ అంటే మీకు తెలిసింది కదా, పాపప్ మెనూస్ అని అంటాం మనం. సో మెనూస్ ఈ విధంగా ఉంటాయి. ఇలా సింబల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏదో సమ్ మెనూ నేమ్ ఉంటుంది. ఈ సింబల్ మెనూని క్లిక్ చేస్తున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఎలివేట్ అవుతాయి. ఒకవేళ ఈ ఆప్షన్స్ లో మళ్ళీ ఫర్దర్ గా వాల్యూస్ గనక ఉంటే అప్పుడు మనకి బటన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా వాటిని యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మెనూస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నావిగేషన్ పర్పస్ హైపర్ లింక్స్ ని యూజ్ చేస్తే DHTML లోకి వచ్చేటప్పటికి నావిగేషన్ పర్పస్ మనం మెనూస్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మెనూని క్లిక్ చేస్తాం, మెనూలో ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ ని క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి వెబ్ పేజ్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడికి వచ్చేటప్పటికి HTML లో సింపుల్ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే DHTML లో ఏంటి అంటే యానిమేటెడ్. ఓకే, సో DHTML లో మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తున్నాం. సో ఈ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే యానిమేషన్స్ ని కూడా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అంటే ఇమేజెస్ మూవ్ అవుతున్నట్టు మనకి ఉంటాయి కదా, సో అలాంటి ఇమేజెస్ ని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. మూవింగ్ ఇమేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఏంటి అంటే స్టాటిక్ ఇమేజెస్. ఓకే, ఎటువంటి మూమెంట్స్ ఉండవు, జస్ట్ పిక్చర్స్ అని అంటాం కదా మనం, ఆ పిక్చర్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, కంటెంట్స్ చేంజ్డ్ వెన్ పేజ్ ఈస్ రీలోడెడ్. కంటెంట్స్ చేంజ్డ్ వితౌట్ రీలోడింగ్ ద ఎంటైర్ వెబ్ పేజ్. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ డోమ్ గురించి మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ డిఫరెన్స్ ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ పేజ్ రీలోడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే కంటెంట్ మారుతుంది. అంటే ఫస్ట్ నేను ఒక పేజ్ ఓపెన్ చేశాను, సమ్ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ దీన్ని మనం వేరే లింక్ క్లిక్ చేసి వేరే పేజ్ లోడ్ చేసినప్పుడు మాత్రమే దీని కంటెంట్ అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. ఓకే, సో సర్వర్ నుంచి మళ్ళీ న్యూ పేజ్ లోడ్ అయ్యే వరకు కూడా ఈ కంటెంట్ అలానే ఉంటుంది. ఓకే, అదే DHTML లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం పేజ్ ని అలాగే ఉంచుతాము. సో పేజ్ లో ఉన్నటువంటి కొంత పార్ట్ మాత్రమే చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే పేజ్ రీలోడ్ అవ్వదు, సర్వర్ నుంచి మళ్ళీ కొత్త పేజ్ ఏమీ రాదు. పేజ్ లోనే ఒక పార్ట్ ని మనం ఏం చేస్తున్నాము అంటే అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో డోమ్ ని యూజ్ చేసి మనం ఈ ఫెసిలిటీని క్రియేట్ చేసుకోవచ్చు DHTML లో. HTML లో డోమ్ ని సపోర్ట్ చేయదు కాబట్టి, ఎంబెడ్ చేసుకోలేదు కాబట్టి HTML లో మనకి ఈ ఫెసిలిటీ అనేది లేదు. ఓకే, నెక్స్ట్, HTML అనేది కేస్ సెన్సిటివ్ కాదు అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. ఓకే, సో మనం ఏ కేసులో అయినా ప్రోగ్రామ్ ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది, కోడ్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. DHTML కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కేస్ సెన్సిటివ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాము. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి రిలేటెడ్ సమ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, స్క్రిప్ట్ కి రిలేటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అనుకోండి, జావా మీద డిపెండ్ అయ్యి మనం స్క్రిప్ట్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే జావాకి సంబంధించినటువంటి సింటాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే సింటాక్సెస్ మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే విజువల్ బేసిక్ స్క్రిప్ట్ అనుకోండి, VB స్క్రిప్ట్ అనుకోండి. సో విజువల్ బేసిక్ ని యూజ్ చేసుకొని మనం దాన్ని డెవలప్ చేస్తాము. సో ఆ బేసిక్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో విజువల్ బేసిక్ లో డిఫాల్ట్ సింటాక్సెస్ ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి వేరే లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయ్యి మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ లాంగ్వేజ్ కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా అవే ఫీచర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేస్ సెన్సిటివ్ కాదు. ఇక్కడ మనం సింటాక్స్ పరంగా క్యాపిటల్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్ డిఫర్ అవుతాయి, అవి జాగ్రత్తగా చూసుకొని మనం ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ between HTML and DHTML. Okay, ఒకసారి మళ్ళీ చూద్దాము. HTML is used to create static web pages, whereas DHTML creates dynamic web pages. Okay, HTML includes only formatting options, but DHTML includes HTML tags, CSS and scripting tags. Okay, HTML is less interactive so that it is simple. DHTML is great interactive so that it is complex. Next, for navigation we use hyperlinks in HTML. For navigation we use menus in DHTML. Okay, we can insert simple images in HTML, whereas we can insert animated images in DHTML. Okay, next, content may change
when page is reloaded in DHTML, the page is changed without reloading. Okay, next one, HTML is not a case sensitive, whereas DHTML is. We will see some of the scripting languages available. సో ఇక్కడ మనకు కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. అలాగే మన అకాడమిక్ ఇయర్ ప్రకారం, అకాడమిక్ సిలబస్ ప్రకారం మనం ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని నెక్స్ట్ మనం చూడబోతున్నాం అనేది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే పర్ల్ అనేటటువంటి లాంగ్వేజ్. సో ఈ పర్ల్ అనే లాంగ్వేజ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్స్, వాటిని డెవలప్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తున్నాం అంటే పర్ల్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, జనరల్ గా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే సిజిఐ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. సిజిఐ అంటే కామన్ గేట్వే ఇంటర్ఫేస్. సో ఈ కామన్ గేట్వే ఇంటర్ఫేసెస్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయడానికి పర్ల్ లాంగ్వేజ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే సర్వర్ సైడ్ స్క్రిప్టింగే కాకుండా క్లయింట్ సైడ్ కూడా మనం పర్ల్ స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని, స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఇది కొంచెం కాంప్లెక్స్ లాంగ్వేజ్. ఎందుకు కాంప్లెక్స్ లాంగ్వేజ్ అంటే మనం ఎక్కువగా సిజిఐ స్క్రిప్ట్స్ ని డెవలప్ చేయడానికి, అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయడానికి మోస్ట్ రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే పర్ల్ అనే లాంగ్వేజ్. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే జనరల్ గా సర్వర్ కి డేటాని తీసుకోవడం, యూజర్ దగ్గర నుంచి దాన్ని ప్రాసెస్ చేయడం, మళ్ళీ వేరే చోటుకి పంపించడం, లేకపోతే యూజర్ కి పంపించడం, ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మనకి డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ సింటాక్సెస్ మనకి పర్ల్ లాంగ్వేజ్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీని వల్ల ఏంటి అంటే ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. అలాగే పర్టికులర్ గా పర్ల్ అనే దాన్ని ఏఎస్పి క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఏఎస్పి అంటే యాక్టివ్ సర్వర్ పేజెస్. ఓకే, సో పర్ల్ ని ఎక్కువగా సర్వర్ సైడ్ సిజిఐ స్క్రిప్ట్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు, యాజ్ వెల్ as యాక్టివ్ సర్వర్ పేజెస్ ని డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. అయితే క్లయింట్ సైడ్ కూడా మనం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పర్ల్ లాగానే మనకి ఇంకొక లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్ అనే లాంగ్వేజ్. ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కోసమే మనం యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సో దీన్ని కూడా మనం క్లయింట్ సైడ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సర్వర్ సైడ్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం సిజిఐ స్క్రిప్ట్స్, సిజిఐ డాక్యుమెంట్స్. ఓకే, ఈ సిజిఐ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి పైథాన్ ని కూడా యూజ్ చేస్తాం లైక్ పర్ల్. ఓకే, సో క్లయింట్ సైడ్ కూడా మనం ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ ని యూజ్ చేసుకొని. అయితే ఇక్కడ పైథాన్ యాప్లెట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ ని డెవలప్ చేస్తాం. పైథాన్ యాప్లెట్స్. ఓకే, పైథాన్ యాప్లెట్స్ ని బేస్ చేసుకొని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పర్ల్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తున్నాము క్లయింట్ సైడ్ కి. ఇక్కడికి వచ్చేటప్పటికి యాప్లెట్స్, పైథాన్ యాప్లెట్స్ ని యూజ్ చేసుకొని మనం క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ ని డెవలప్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ విపి స్క్రిప్ట్. సో విపి స్క్రిప్ట్ అంటే విజువల్ బేసిక్ స్క్రిప్ట్. ఇది చాలా సింపుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇది విపి ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, విజువల్ బేసిక్ ఏదైతే ఉంటుందో ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో విపి స్క్రిప్ట్ ద్వారా మనం చాలా ఈజీగా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అయితే దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే వర్క్ చేయగలదు. ఓకే, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే, ప్లాట్ఫామ్ లో మాత్రమే ఈ స్క్రిప్ట్స్ మనకి రన్ అవుతాయి. ఒకవేళ విండోస్ కాకుండా వేరే లైనక్స్, యూనిక్స్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తున్నాము అనుకోండి, ఆ స్క్రిప్ట్ అనేది మనకి రన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ ద వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోర్ట్స్ విబి స్క్రిప్ట్. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే విబి స్క్రిప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా మిగిలిన ఏ వెబ్ బ్రౌజర్స్ కూడా విబి స్క్రిప్ట్ ని సపోర్ట్ చేయవు. ఇవి మనకి డిసడ్వాంటేజెస్. ఒకవేళ మనం విబి స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్ ని రన్ చేసిన విండోస్ ఎన్విరాన్మెంట్ లో అది రన్ ఆ బ్రౌజర్ ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాకుండా వేరొక బ్రౌజర్స్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు
మనం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రన్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఓకే, ఇవి మనం డిసడ్వాంటేజ్ గా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ TCL అనేటటువంటి లాంగ్వేజ్. సో TCL లాంగ్వేజ్ కొంచెం కాంప్లెక్స్ లాంగ్వేజ్, అలాగే దీనికి స్పెషల్ ప్లగిన్స్ అనేవి కావాలి, TCL ప్లగిన్స్. సో ఇవి ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి, ఇంటర్నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ప్లగిన్స్ ద్వారా ప్రోగ్రామ్స్ ని మనం రన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, స్క్రిప్టింగ్ సైడ్ మనం చూసినట్లయితే TCL ఈజ్ ఈక్వల్ టు జావా. సో జావా ఏ ఏరియాస్ లో అయితే వర్క్ చేస్తుందో, ఎఫెక్టివ్ గా పని చేయగలదో, TCL కూడా అదే విధంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా. జావా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా మనం జావాని బేస్ చేసుకొని వెబ్ పేజెస్ లో కూడా కోడ్ ని మనం క్రియేట్ చేసుకునే, వెబ్ పేజెస్ లో ఉన్నటువంటి డేటాని కూడా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, జావాని యూజ్ చేసి ఎక్కువగా చేసేటటువంటి ఎక్కువగా మనం వెబ్ పేజెస్ లో ఎంబెడ్ చేసేవి ఏంటి అంటే డేటా వ్యాలిడేషన్ పర్పస్ యూజ్ చేస్తాము, అలాగే మెనూస్ ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఓకే, డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే యూజర్ దగ్గర నుంచి మనం కొంత డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ ఇచ్చినటువంటి డేటా వ్యాలిడా కాదా అనేది చెక్. దీనికి ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చెప్తాను. మనం జనరల్ గా సైన్ ఇన్ అవ్వడం కోసం యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇన్బాక్స్ ఓపెన్ అవ్వదు, మధ్యలో ఒక ప్రాసెస్, చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇచ్చిన డేటాని రీడ్ చేసుకొని మనం ఇచ్చిన డేటా కరెక్టా కాదా అనేది వెంటనే అది చెక్ చేసి మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం డేటాని ఏం చేస్తున్నామంటే వ్యాలిడేట్ చేస్తున్నాం. యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు డేటా ఏమవ్వాలంటే వ్యాలిడేట్ అవ్వాలి. ఓకే, కొన్ని ప్రొసీజర్స్ లో. సో ఈ వ్యాలిడేషన్ అనేది జావా బెస్ట్ గా పెర్ఫార్మ్ చేయగలదు. ఓకే, సో అలాగే మెనూస్ ని క్రియేట్ చేయడానికి కూడా, మెనూస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే నావిగేషన్ పర్పస్ అని మనం చెప్పుకున్నాము. సో ఈ మెనూస్ ని క్రియేట్ చేయడానికి కూడా జావాని యూజ్ చేసేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే జావాని యూజ్ చేసి వ్యాలిడేషన్స్, మెనూస్ క్రియేట్ చేయడం, ఇంకా కొన్ని రకరకాల స్పెషల్ టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి జావాని కూడా మనం వెబ్ పేజెస్ లో HTML లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్. మన అకాడమిక్ సిలబస్ లో ఉన్నది జావా స్క్రిప్ట్. అలాగే ఫ్రీక్వెంట్లీ మోస్ట్లీ యూజ్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే డైనమిక్ పేజెస్ ని క్రియేట్ చేస్తున్నాం, అంటే ఇంటరాక్షన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. యూజర్ ఇంటరాక్షన్స్, యూజర్ దగ్గర నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడానికి, అలాగే యూజర్ కి డేటాని సెండ్ చేయడానికి, అలాగే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని స్టోర్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రాసెస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏవైనా మనం చేయాలి అంటే క్యాలిక్యులేషన్స్ చేయడం కానివ్వండి, ఏదైనా చేయాలి అంటే మనం జావా స్క్రిప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే జావా బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో జావా అనేది మనకు తెలుసు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా జావా స్క్రిప్ట్ కూడా ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇవి మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అనేది ఎలా ఉంటుంది, అలాగే దాని ఫీచర్స్, అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి ఒకసారి చూద్దాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది మోస్ట్ పాపులర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం DHTML లో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని డైనమిక్ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఇట్ రీడ్స్ అండ్ రైట్ ఎలిమెంట్స్ ఇంటూ డాక్యుమెంట్స్. ఓకే, త్రూ ఆబ్జెక్ట్ ఫామ్. ఆబ్జెక్ట్ ఫామ్ లో డాక్యుమెంట్ లోకి ఎలిమెంట్స్ ఏం చేస్తుందంటే రీడ్ చేయడం కానివ్వండి, అలాగే రైట్ చేయడం కానివ్వండి. ఓకే, అంటే డేటాని రిసీవ్ చేసుకోవడము, అలాగే డేటాని సెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, త్రూ ఆబ్జెక్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని మనం మ్యానిపులేషన్స్ చేయొచ్చు, అలాగే టెక్స్ట్ ని మనం మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అలాంటివన్నీ కూడా మనం ఏమైనా చేయాలి అంటే మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వాల్యూస్ తీసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము. సో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాము అంటే పంపించడం జరుగుతుంది, యూజర్ కి పంపించడం జరుగుతుంది. ఓకే, అలాగే టెక్స్ట్ ని మనం మూవ్ చేసుకోవడానికి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పాపప్ విండోస్. మనం అనుకున్నాం కదా మెనూస్ అని అనుకున్నాం కదా,
ఓకే, ఇక్కడ మెనూస్ ని పాపప్ విండోస్ అంటున్నారు. సో ఈ మెనూస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మెనూస్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఆప్షన్స్ లో కూడా మళ్ళీ సబ్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ నావిగేషన్ అనేది అంటే ఒక వెబ్ పేజ్ నుండి ఇంకో వెబ్ పేజ్ కి వెళ్ళడానికి మనం మెనూస్ ని యూజ్ చేసుకొని నావిగేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, జావా స్క్రిప్ట్ పెర్ఫార్మ్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకే, స్ట్రింగ్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివన్నీ కూడా జావా స్క్రిప్ట్ చేయగలదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము జావా స్క్రిప్ట్ ఈజ్ రిలేటెడ్ టు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావాలో మనం ఏవైతే క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతామో ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఇక్కడ మనం చేసేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, రీడ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అనేవి ఏంటి అంటే వెబ్ పేజ్ లో మన మౌస్ పాయింటర్ ఎక్కడైతే మూవ్ అవుతూ ఉంటుందో దాన్ని బట్టి ఆ వాల్యూస్ అనేది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా స్కాన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అలాగే మనం ఫ్రీక్వెంట్ గా ఏమైతే చేస్తున్నామో వాటిని కూడా అది ఏం చేస్తుంది అంటే స్కాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బటన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది అంటే క్లిక్ చేసినప్పుడు ఒక కమాండ్ అనేది సర్వర్ కి వెళ్తుంది. ఓకే, సో సర్వర్ కి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసినప్పుడు ఏమైతే ఫంక్షన్ కాల్ చేయాలో లేకపోతే పేజ్ లోడ్ అవ్వాలో ఇలాంటివి ఏమైనా మనం ముందుగానే కోడ్ లో డెవలప్ చేసి ఉంచుతాం కాబట్టి దానికి సంబంధించినటువంటి యాక్షన్ ని నెక్స్ట్ పెర్ఫార్మ్ చేసి ఉంచుతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఈవెంట్ అని అంటాం. ఓకే, మనకి తెలుసు కదా, జస్ట్ మౌస్ పాయింటర్ ని మనం బటన్స్ మీద క్లిక్ చేయడం, అలాగే మూవ్ చేయడం, జస్ట్ మూవ్ చేయడము. ఓకే, అలాగే మనం చాలా సార్లు చూస్తుంటాం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు ఒక ఇమేజ్, తీసినప్పుడు ఇంకొక ఇమేజ్. సో ఇలాంటివన్నీ కూడా ఈవెంట్స్ లోకి వస్తాయి. ఓకే, సో ఈ ఈవెంట్స్ అది ఏం చేస్తుందంటే రీడ్ చేస్తుంది. ఓకే, మనం చాలా సార్లు బ్రౌజర్స్ లో చూస్తూనే ఉంటాం, మనం ఫ్రీక్వెంట్ గా ఏమైతే సర్చ్ చేస్తూ ఉంటామో అవే మనకి ఎక్కువగా యాడ్స్ రానివ్వడం కానివ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా క్లాత్స్ చూస్తున్నాము అనుకోండి, ఓకే, గార్మెంట్స్ చూస్తున్నాము అనుకోండి ఇంటర్నెట్ లో, మనం ఎప్పుడైనా వెబ్ పేజ్ ను ఓపెన్ చేసినప్పుడు ఈ పక్కన వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఏముంటాయి అంటే వాటికి సంబంధించినవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ షూస్ చూస్తున్నాను అనుకోండి, సో షూస్ చూస్తున్నప్పుడు మనం నెక్స్ట్ ఎప్పుడైనా వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తే పక్కన షూస్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో బ్రౌజర్ కి ఎలా తెలుస్తుంది అంటే సో నేను ఎక్కువగా షూస్ అనేవి చూస్తూ ఉన్నాను అనుకోండి, మన నెక్స్ట్ వెబ్ పేజెస్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు మనకి షూ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే మనం ఏ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా చూస్తున్నామో ఆ ప్రోడక్ట్ కి సంబంధించినవి రావడం కానివ్వండి, అలాగే మన హోమ్ పేజ్ లో థంబ్నెయిల్స్ లో ఆ ప్రోడక్ట్ కి సంబంధించినవి రావడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బ్రౌజర్ కి ఎలా తెలుస్తాయి అంటే ఈ బ్రౌజర్ లో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది ఈవెంట్స్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. మనం ఫ్రీక్వెంట్ గా ఏమైతే చూస్తున్నామో, ఏమైతే యాక్షన్స్ వెబ్ బ్రౌజర్ లో చేస్తున్నామో, వెబ్ పేజెస్ లో చేస్తున్నామో వీటన్నిటినీ కూడా అది ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. ఓకే, ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యూజర్ కి సంబంధించినటువంటి అంటే యాక్చువల్ గా యూజర్ దేనికోసం అయితే సర్చ్ చేస్తున్నాడో, ఏ యాక్షన్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తున్నాడో వాటికి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ ఈవెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇట్ రిట్రీవ్స్ కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సిస్టమ్. ప్రెసెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మనం ఏ బ్రౌజర్ లో ఏ సిస్టమ్ లో అయితే బ్రౌజర్ ఓపెన్ చేసి ఫైల్ ని మనం ఓపెన్ చేస్తున్నామో, వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క కరెంట్ డేట్ టైం ని కూడా అది ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకొని ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ డిటర్మైన్ ద యూజర్ స్క్రీన్ సైజ్, బ్రౌజర్ వర్షన్, అలాగే స్క్రీన్ రిజల్యూషన్. ఓకే, సో యూజర్ కి సంబంధించినటువంటి ఈక్విప్మెంట్ కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓకే, స్క్రీన్ సైజ్, స్క్రీన్ రిజల్యూషన్స్, బ్రౌజర్ ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు, వర్షన్, ఓకే, ఇలాంటివన్నీ కూడా అది స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకే, డేట్ అండ్ టైమ్, అలాగే స్క్రీనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్రౌజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఏం చేయగలదు అంటే యాక్షన్స్, కొన్ని పర్టికులర్ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేయగలదు ఆన్ సమ్ కండిషన్స్. ఓకే, మనం ఇచ్చేటటువంటి కండిషన్ ని బట్టి. ఓకేనా, సో ఏం లేదు, జస్ట్ కమెంట్స్ అని ఉంది అనుకోండి, వెబ్ పేజ్ లో కమెంట్ మనం ఎంటర్ చేసాం, ఇక్కడ సెండ్ ఉంటుంది, అలాగే క్యాన్సిల్ కూడా ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ 2 యాక్షన్స్ జరిగేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. మనం ఇచ్చిన కమెంట్ సెండ్ చేయొచ్చు, సెండ్ చేయకుండా కూడా దాన్ని డిస్కార్డ్ కూడా చేయొచ్చు. ఓకే. సో నేను క్యాన్సిల్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, కమెంట్ ఏమైపోతుంది అంటే డిస్కార్డ్ అయిపోతుంది. సెండ్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, కమెంట్ ఏమవుతుంది అంటే పాస్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే. సో మనం ఇచ్చేటటువంటి వాల్యూని బట్టి, మనం ఇచ్చేటటువంటి కండిషన్ ని బట్టి డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జావా స్క్రిప్ట్ లో మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే. దీస్ ఆర్ ద ఫీచర్స్ of JavaScript. Okay, now we will see what are the advantages of JavaScript. JavaScript ని యూజ్ చేయడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెబ్ బ్రౌజర్ సపోర్ట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్స్ సపోర్ట్స్ ద JavaScript. వెబ్ బ్రౌజర్స్ మన ఏవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటామో వెబ్ బ్రౌజర్స్ అన్ని కూడా ఎక్కువ శాతం JavaScript ని సపోర్ట్ చేస్తాయి. మనం ఇందా చెప్పుకున్నాం కదా, VB స్క్రిప్ట్ యూజ్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే ఆ స్క్రిప్ట్ ని రన్ చేయగలదు. ఇంకా క్రోమ్ కానివ్వండి, ఫైర్ ఫాక్స్ కానివ్వండి, ఇవేమి కూడా VB స్క్రిప్ట్ ని సపోర్ట్ చేయవు. ఓకే. సో జావా స్క్రిప్ట్ ఎక్కువగా యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వెబ్ బ్రౌజర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ జావా స్క్రిప్ట్ ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇట్ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్స్ అండ్ మ్యానిపులేట్ దెమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని అది రీడ్ చేయగలదు, అలాగే ప్రాసెస్ కూడా చేయగలదు త్రూ ఆబ్జెక్ట్ ఫార్మ్ అని అనుకున్నాం. సో జావా స్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ లాంగ్వేజ్ కాబట్టి సో ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్స్ ద్వారానే డేటాని యాక్సెస్ చేయడం, క్యాలిక్యులేట్ మ్యానిపులేట్ చేయడము, అలాగే మళ్ళీ యూజర్ కి సెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే యానిమేషన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాము. సో HTML కి DHTML కి డిఫరెన్సెస్ చూసినప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ సింపుల్ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే యానిమేటెడ్ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ లో యానిమేటెడ్ ఇమేజెస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో జనరల్ గా యానిమేటెడ్ ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. సో అలా లాంగ్ టైం తీసుకోకుండా స్పీడ్ గా అది ఏమవుతుంది అంటే ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో జావా స్క్రిప్ట్ కున్న క్యాపబిలిటీ ఏంటి అంటే యానిమేటెడ్ పిక్చర్స్ ని కూడా, ఓకే, యానిమేషన్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని కూడా అది ఏం చేయగలదు, తక్కువ టైంలో డౌన్లోడ్ చేయగలదు. అలాగే మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ని, ఆల్మోస్ట్ అన్ని ఆబ్జెక్ట్స్ ని కూడా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. అలాగే జావా స్క్రిప్ట్ కి ప్రత్యేకమైన ప్లగిన్ ఏమీ అవసరం లేదు. ఇందాక మనం లాంగ్వేజెస్ టైప్ చెప్పుకున్నప్పుడు TCL గురించి చెప్పుకున్నాము. TCL కి స్పెషల్ ప్లగిన్స్ కావాలి, అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే TCL స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఒకవేళ మనం TCL స్క్రిప్ట్ తో ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేసాము అనుకోండి, వేరే సిస్టమ్ లో ప్లగిన్స్ గనక మనం డౌన్లోడ్ చేయకుండా దాన్ని రన్ చేస్తే అది రన్ అవ్వదు. ఓకే. ఇలాంటి ప్రాబ్లం అనేది జావా స్క్రిప్ట్ కి లేదు. సో ప్లగిన్స్ అనేవి అవసరం లేదు కాబట్టి మనం ఏ సిస్టమ్ మీదైనా కూడా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ని రన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది సెక్యూర్డ్ లాంగ్వేజ్. సో డేటా అనేది మనకి ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్ గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి అంటే సెక్యూరిటీ. ఓకేనా. సెక్యూరిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డేటా అనేది సేఫ్ గా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది వితౌట్ ఎనీ డామేజ్. ఓకే. అలాగే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో కూడా చూద్దాం ఒకసారి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఎలిమెంట్స్ ని, వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఆబ్జెక్ట్స్ ఫార్మాట్ లో యాక్సెస్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో మనం ఏం చేస్తున్నాము అంటే మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది అనుకున్నాం. అయితే ఈ ఆబ్జెక్ట్స్ అనేవి బ్రౌజర్ టు బ్రౌజర్ డిఫర్ అవుతాయి. ఓకే. సో ఒక బ్రౌజర్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ఫార్మాట్స్ కానివ్వండి, ఇంకొక బ్రౌజర్ లో ఉండకపోవచ్చు. సో దీని వల్ల ఏమవుతుందంటే కోడ్ కొంచెం డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్, వెబ్ సర్ఫర్స్ ఎవరైతే ఉన్నారో, వెబ్ సర్ఫర్స్ అంటే ఏం లేదు, యూజర్స్ ఒకవేళ జావా స్క్రిప్ట్ ని
డిజేబుల్ చేశారు అనుకోండి, అలాంటప్పుడు కూడా జావా స్క్రిప్ట్ కోడ్ మనకు అక్కడ రన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అంటే దీనికి స్పెషల్ ప్లగిన్స్ అవసరం లేకపోయినా జావా స్క్రిప్ట్ ని డిజేబుల్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. అలాంటి కేసులో మనకు ఆ పేజ్ అనేది యూజ్లెస్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్క్రిప్ట్స్ అనేవి కొంచెం స్లోగా రన్ అవుతాయి. ఎందుకు అంటే ఇవి కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి ప్రాసెసింగ్ కొంచెం స్లోగా ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో మైన్యూర్ ఒక రకంగా చెప్పాలంటే మైన్యూర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి, అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డిసడ్వాంటేజెస్ కన్నా జావా స్క్రిప్ట్ అనేది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆబ్జెక్ట్స్ ని అంటే ఎలిమెంట్స్ ని ఇది రీడ్ చేస్తుంది, అలాగే మ్యానిపులేట్ చేస్తుంది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అని అనుకున్నాము. సో ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే మనకి కొన్ని ఆపరేటర్స్ అనేవి కావాలి. ఈ ఆపరేటర్స్ జావా స్క్రిప్ట్ లో ఏమి అవైలబుల్ గా ఉన్నాయి అనేది మనం చూద్దాం. మనకి బాగా తెలిసినటువంటి ఆపరేటర్స్, ఓకే, మనం లాస్ట్ 2 years లో చదువుతున్నాము, అలాగే చిన్నప్పటి నుండి కూడా మనం మ్యాథ్స్ చేస్తున్నాం కాబట్టి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అన్ని కూడా మనకి బేసిక్ గా ఒక ఐడియా ఉంది. సో అవే మళ్ళీ ఇంకొకసారి మనం ఏం చేద్దాము అంటే రిమైండ్ చేసుకుందాం. ఓకే, సో ఆపరేటర్ అంటే ఏంటి అంటే సింబల్. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ సింబల్. ఓకే, ఈ ఆపరేటర్, ఈ సింబల్ అనేది దేని మీద ఆపరేట్ అవుతుంది అంటే ఆపరాండ్స్ పైన ఆపరేట్ అవుతుంది. ఓకే, ఆపరాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అన్నాము అనుకోండి. ఏ ప్లస్ అనేది ఏంటి అంటే సింబల్, ఆపరేటర్. ఓకే, ప్లస్ ఈజ్ ఆపరేటర్. ఏ అలాగే బి, ఈ ప్లస్ అనే ఆపరేటర్ మనం దేని మీద అప్లై చేస్తున్నాం అంటే ఏబి అనేటటువంటి వాల్యూస్ మీద అప్లై చేస్తున్నాం. సో ఏ బి అనే వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఆపరాండ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే మనం ఏ క్యాలిక్యులేషన్ చేయాలి అనేది వెబ్ బ్రౌజర్ కి చెప్తుంది అనమాట. ఓకే, ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ఓకే, మనం ఇచ్చేటటువంటి సింబల్ ని బట్టి ఏ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయాలి అనేది బ్రౌజర్ కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ ఆపరేటర్స్ మనకి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. మనకి బాగా తెలిసినటువంటి ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్ లో మనకి బేసిక్ గా 4 ఆపరేటర్స్ ఉంటాయి: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే డివిజన్. ఓకే, ఎడిషన్ ఏవైనా 2 or more నెంబర్స్ ని యాడ్ చేయాలి అంటే గనక మనం ఎడిషన్ యూజ్ చేస్తాము. అలాగే సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మైనస్, అలాగే సబ్ట్రాక్షన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. అలాగే మల్టిప్లై చేయడానికి, ఓకే, మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. అలాగే డివైడ్ చేయాలి అంటే గనక మనం స్లాష్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, డివిజన్ కి సంబంధించి మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి. అదేంటి అంటే డివైడ్, అలాగే మాడ్యులస్ ఆపరేటర్. డివిజన్ అలాగే మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, డివిజన్ కి మాడ్యులస్ ఆపరేటర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మనం కోఎఫిషియంట్ ని అవుట్పుట్ గా చూడాలి అనుకుంటే డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, రిమైండర్ ని అవుట్పుట్ గా చూడాలి అనుకుంటే మనం మాడ్యులస్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. ఇదేమో కోఎఫిషియంట్ ని డిస్ప్లే చేస్తుంది, ఇదేమో రిమైండర్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. 5, 10 ఉన్నాయి అనుకోండి, ఎక్స్ అలాగే వై. ఓకే, 5, 10, y స్లాష్ x వాల్యూ 5, y వాల్యూ 10. ఓకే, y స్లాష్ అంటే డివిజన్ x అన్నాము అనుకోండి, y వాల్యూ 10 by 5 2 times. ఓకే, రిమైండర్ 0. మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ 2. కోఎఫిషియంట్ ఏంటి అంటే 5 2s are 10. ఓకే, సో y మాడ్యులస్ x అన్నాము అనుకోండి, అంటే 10 మాడ్యులస్ 5. 5 2 times 10 లో పోతుంది. రిమైండర్ ఎంత అంటే 0. రిమైండర్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో రిమైండర్ కావాలి అనుకుంటే మనం మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. కోఎఫిషియంట్ కావాలి అనుకుంటే కనుక డివిజన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా డివిజన్ కి సంబంధించినటువంటి ఆపరేటర్స్. ఓకే, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అలాగే మాడ్యులస్. నెక్స్ట్ ఇంకొక 2 ఆపరేటర్స్ ని కూడా చూపిస్తున్నారు. సో ఇవి కూడా మనకి బాగా తెలిసిన ఆపరేటర్స్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోను మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఆపరేటర్స్. అవి ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్,
అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో వీటిని మనం సపరేట్ గా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని అంటాము. ఇక్కడైతే అథమెటిక్ ఆపరేటర్స్ లోనే వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏ ఆపరాండ్ మీద అయితే మనం ఆపరేట్ చేస్తున్నామో ఇంక్రిమెంట్ ఆపరేటర్, సో 1 తో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే ఇంక్రిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 5 అన్నాము అనుకోండి, ప్లస్ 5 అనగానే అర్థం ఏంటి అంటే 6. ఓకే, ఒక నెంబర్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్, ఓకే, 1 అనే నెంబర్ తో డిక్రిమెంట్ చేయడం జరుగుతుంది. మైనస్ x అన్నాము అనుకోండి, 4 అనే వాల్యూ అని రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో వీటిని కూడా మళ్ళీ మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పోస్ట్ ఇంక్రిమెంట్ అలాగే ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, అలాగే ప్రీ డిక్రిమెంట్ అలాగే పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, ఇవన్నీ మనకి తెలిసినవే, మరి ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్ కి ముందు ఆపరేటర్ అనేది మనకి కనిపిస్తుంది, ఇది ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ఎక్స్ ప్లస్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్ ని మనం యూజ్ చేసుకున్న తర్వాత దాని వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. అలాగే ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ ఎక్స్, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఎక్స్ మైనస్. ఓకే, ఈ విధంగా మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. y వాల్యూని 5 గా తీసుకున్నారు, y వాల్యూని బేసిక్ గా 5 గా తీసుకున్నారు. అడిషన్ చూడండి, x ఈక్వల్ టు y ప్లస్ 2, y ఎంత వాల్యూ మనకి 5 కాబట్టి 5 ప్లస్ 2 7. x ఈక్వల్ టు y మైనస్ 2, 5 మైనస్ 2 కాబట్టి 3. x ఈక్వల్ టు y ఇంటూ 2, x ఈక్వల్ టు 10, 5 ఇంటూ 2 10. x ఈక్వల్ టు y బై 2, సో x వాల్యూ 5 బై 2 అన్నాము. 2 2s are 4, 2 3s are 6 కుదరదు కాబట్టి 2 2s are 4 కాబట్టి కోఎఫిషియంట్ ఎంత 2. ఓకే, సో 2 మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు y మాడ్యులస్ 2, సో 2 2s are 4 అన్నాము. ఇంకా రిమైండర్ ఉంది 5 మాడ్యులస్ 2, రిమైండర్ ఎంత 1, ఆ 1 ని మనకి డిస్ప్లే చేస్తుంది. x ఈక్వల్ టు ప్లస్ y. ఓకే, సో y లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేసి దాన్ని x లో మనం స్టోర్ చేస్తున్నాం. సో x వాల్యూ ఏమైందంటే 6. సో అలాగే x ఈక్వల్ టు మైనస్ y, సో ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్ని -1 చేసి దాన్ని x లో పెడుతున్నాం అంటే 1 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ మాడ్యులస్ అలాగే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఏమున్నాయి అనేది చూద్దాం ఇక్కడ. సో కంపారిజన్ ఆపరేటర్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ ని ఇంకొక వేరియబుల్ తో, అలాగే ఒక వేరియబుల్ ని ఒక కాన్స్టెంట్ వాల్యూతో, అలాగే ఒక వేరియబుల్ ని ఒక ఎక్స్ప్రెషన్ తో మనం కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ కి బూలియన్ వాల్యూస్ మాత్రమే మనకి రిటర్న్ అవుతాయి, ట్రూ గానీ అలాగే ఫాల్స్ గానీ. ఓకే, కంపారిజన్ ఈక్వల్ అయితే లేకపోతే కంపారిజన్ లేకపోతే నాట్ ఈక్వల్ అయితే, ఓకే, లేకపోతే కంపారిజన్ లెస్ దాన్ లేకపోతే కంపారిజన్ గ్రేటర్ దాన్, ఇలా మనకి ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇందులో ట్రూనా ఫాల్స్ అనేది మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది, ఎటువంటి వాల్యూ మనకి రిటర్న్ రాదు. ఓకే, సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాము. సో ఈక్వల్ టు మనకి తెలిసిందే, ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 5 అనుకుందాం. ఇక్కడ x ఈక్వల్ టు 8 అన్నారు, x లో ఉన్న వాల్యూ ఎంత 5 ఈక్వల్ టు 8. యాక్చువల్ గా 5 8 ఈక్వల్ కాదు కాబట్టి ఏమి రిటర్న్ చేసింది అంటే ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేసింది. x ఈక్వల్ టు 8 కాదు కాబట్టి ఫాల్స్. x ఈజ్ నాట్ ఈక్వల్ టు 8, 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8 కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఈ ఈజ్ ఈక్వల్ టు అనేది చూసాం. ఇక్కడ మనం కొత్త ఆపరేటర్ చూస్తున్నాము, అదేంటి అంటే ఈ విధమైనటువంటి ఈక్వల్ టు 3 సింబల్స్, ఈక్వల్ టు సింబల్స్ 3 సింబల్స్ మనం యూజ్ చేసాం. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అని పిలుస్తాం. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అంటే ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూ యొక్క ఫార్మాట్ కూడా మనం చెప్తున్నాం. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ x
ఈక్వల్ టు 5 అన్నాం. ఓకే, ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 5 అని మనం చెప్పుకున్నాము. సో 5 ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 5 ట్రూ వస్తుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. కానీ 5 ని మనం ఎందులో ప్లేస్ చేసాము అంటే కొటేషన్స్ లో ప్లేస్ చేసాం. డబుల్ కొటేషన్స్ లో, డబుల్ కొటేషన్ లో ప్లేస్ చేసాము అంటే అది ఏ క్యారెక్టర్ అయినా, నెంబర్ ఇవ్వనివ్వండి, క్యారెక్టర్ ఇవ్వనివ్వండి, టెక్స్ట్ అవ్వనివ్వండి, అది టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది. అయితే ఇది నెంబర్ 5, ఇదేమో టెక్స్ట్ 5. సో ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు లో ఫార్మాట్ ని కూడా కన్సిడర్ చేసి ఈక్వలా కాదా వాల్యూ అనేది చూస్తుంది. అదే నార్మల్ ఈక్వల్ అయితే ఓన్లీ వాల్యూని మాత్రమే చెక్ చేస్తుంది, ఫార్మాట్ ని చెక్ చేయదు. ఓకే, నెక్స్ట్ వన్ నాట్ ఈక్వల్ టు. ఒకవేళ మనం ఇచ్చినటువంటి వాల్యూ అలాగే కంపేర్ చేస్తున్న వాల్యూ రెండు నాట్ ఈక్వల్ అయినప్పుడు ట్రూ వస్తుంది, ఈక్వల్ అయినప్పుడు ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 5 అని అనుకున్నాం మనం. బేసిక్ గా 5 నాట్ ఈక్వల్ టు 8. ఈ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఏం రిటర్న్ చేసింది అంటే ట్రూ ని రిటర్న్ చేసింది. ఒకవేళ x వాల్యూ 8 అనుకుందాము, x ఈక్వల్ టు 8 అనుకుందాం. 8 నాట్ ఈక్వల్ టు 8, ఈ స్టేట్మెంట్ రాంగ్. 8 ఈక్వల్ టు 8, 8 నాట్ ఈక్వల్ టు 8 కాదు, 8 ఈక్వల్ టు 8. కాబట్టి అప్పుడు ఫాల్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్. సో మనం ఇచ్చినటువంటి వాల్యూ x లెస్ దాన్ 8, x వాల్యూ 5 అనుకున్నాం, 5 లెస్ దాన్ 8 కాబట్టి ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ. x గ్రేటర్ దాన్ 8, x అంటే 5, 5 గ్రేటర్ దాన్ 8 ఫాల్స్. 5 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 8 యాక్చువల్ గా. సో ఇక్కడ మనం ఇలా చెప్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. అలాగే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది ఫాల్స్. ఓకే, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది ట్రూ. ఓకే, లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు అని చెప్తున్నాం. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 కాబట్టి ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇవి మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అవైలబుల్ గా ఉన్నవి. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఈక్వల్ టు, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఇవి మనకు ఉన్నటువంటి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ లోకి వెళ్దాము. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి. అయితే ఈ లాజికల్ ఆపరేటర్స్ ని టూ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్ ని కంబైన్ చేయడానికి మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి కూడా మనకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో బాగా ఫెమిలియర్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. అండ్ ఆపరేటర్, యాక్చువల్ గా ఇది పైప్ సింబల్. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ లో టైప్ చేస్తున్నాం కాబట్టి ఈ విధమైన రిప్రజెంటేషన్ లో కనిపిస్తుంది. యాక్చువల్ గా కీబోర్డ్ లో మనకి ఈ విధమైన రిప్రజెంటేషన్ తో ఉంటుంది అనమాట. ఓకే, పైప్ సింబల్, అలాగే నాట్. ఓకే, అండ్ ఆర్ నాట్. ఓకే, అండ్ అంటే మనం ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నామో అన్ని ఎక్స్ప్రెషన్స్ ని అది ఏం చేస్తుంది అంటే కన్సిడర్ చేస్తుంది. ఫైనల్ గా అవుట్పుట్ దాన్ని బట్టి ఇస్తుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దాము అండ్ ఎలా ఉంటుంది అనేది. నా దగ్గర ఎక్స్ప్రెషన్ 1 ఉంది, ఎక్స్ప్రెషన్ 2 ఉంది. రిజల్ట్ ఏముంది అనేది చూద్దాం. ఓకే, ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయింది, ఎక్స్ప్రెషన్ 2 కూడా ట్రూ అయింది. అలాంటప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అంటే ట్రూ. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి రిజల్ట్, అండ్ ద్వారా కంబైన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ట్రూ అనే రిజల్ట్. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఫాల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, ఫాల్స్ అవుతుంది. ఓకే, రెండు ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ అయినా కూడా ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 10 అనుకుందాం. x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 10. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి. x లెస్ దాన్ 10, 15 లెస్ దాన్ 10 ట్రూ అయిందా లేదా? ట్రూ. అండ్ y గ్రేటర్ దాన్ 1, y అంటే 10, 10 గ్రేటర్ దాన్ 1 అగైన్ ట్రూ. సో రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినాయి కాబట్టి అల్టిమేట్ గా మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్
ఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇందాక మనం తీసుకున్నటువంటి ట్రూత్ టేబుల్లో 2 ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ ఏమైంది అంటే ట్రూగా వచ్చింది. ఓకే, సో మిగిలిన అన్ని కేసెస్ లో అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా లేకపోతే మొత్తం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఫెయిల్ అయినా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. ఓకే, ఆర్ లోకి వచ్చేటప్పటికి దానికి ఆపోజిట్. ఆర్ అంటే అది కానీ ఇది కానీ అని చెప్తున్నాము. సో ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ఆటోమేటిక్ గా ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ట్రూ గానే వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, రిజల్ట్. ఇప్పుడు నేను ఆర్ కి వేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, రిజల్ట్ కూడా ఏమొస్తుంది అంటే ట్రూ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అయినా కూడా ట్రూ అనే వస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది, సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, అప్పుడు కూడా ట్రూ. రెండు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఒక్క కండిషన్ లో మాత్రమే ఫాల్స్. ఓకే, ఎండ్ లో అనుకోండి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ, మిగిలిన అన్ని కేసెస్ లో ఫాల్స్ అనమాట. ఓకేనా, సో ఈ ట్రూత్ టేబుల్ తీసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక మనం తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే x = 15, y = 10. సో x = 5, x = 5 అనేది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఆర్ y = 5, y కూడా 5 కాదు, ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. అల్టిమేట్ గా మనకి ఏమొచ్చింది అంటే ఫాల్స్. ఓకే, ఒకవేళ x = 15 ఆర్ y = 5 అన్నారనుకోండి, ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ చెక్ చేయని అవసరంలో ఆటోమేటిక్ గా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ ఏంటి అంటే నాట్ అనే ఆపరేటర్. నాట్ అనేది నెగేషన్. ఒకవేళ ట్రూ వస్తే కనుక ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వస్తే కనుక ట్రూ అవుతుంది. ఓకే, మనం ఇందాక నుంచి తీసుకునే ఎగ్జాంపుల్ లో x15 y = 10. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు, నాట్ x = y. ఓకే, x లో ఉన్న వాల్యూ ఎంత 15 = 10. ఈ ఎక్స్ప్రెషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. 15 నాట్ ఈక్వల్ టు 10 యాక్చువల్లీ. ఓకే, 15 అనేది 10 కి ఈక్వల్ కాదు, ఫాల్స్ వస్తుంది. అయితే మనం దీన్ని నెగేషన్ లో ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ట్రూని మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇవి లాజికల్ ఆపరేటర్స్. అండ్, ఆర్, నాట్. అండ్ లో మనం ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా తీసుకొనివ్వండి, అన్ని ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ ఆన్సర్ వస్తుంది. అలాగే ఆర్ లో ఎన్ని ఎక్స్ప్రెషన్ అయినా తీసుకొనివ్వండి, అన్ని ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ అనేటటువంటి అవుట్పుట్ వస్తుంది. నాట్ లోనేమో నెగేషన్, ట్రూ వచ్చినప్పుడు ఫాల్స్, ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే కండిషనల్ ఆపరేటర్. సో ఈ కండిషనల్ ఆపరేటర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో దాని నేమ్ లోనే తెలుస్తుంది. కండిషన్ ని బేస్ చేసుకొని మనం కాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే వేరియబుల్ నేమ్, కండిషన్, వాల్యూ 1, వాల్యూ 2. ఓకే, ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మనకి వాల్యూ 1 వస్తుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమొస్తుంది అంటే వాల్యూ ట్రూ అనేది వస్తుంది. ఓకే, కండిషన్ ఇక్కడ సింబల్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. కండిషన్ పక్కన క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది, తర్వాత ట్రూ వాల్యూ, తర్వాత కాలన్ ఉంటుంది, తర్వాత ఫాల్స్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం ఇస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమి రిటర్న్ చేస్తుంది, వాల్యూ 1 ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు వాల్యూ 1 ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్తుంది అంటే వేరియబుల్ నేమ్ లోకి వెళ్తుంది. ఓకే, ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది అంటే వాల్యూ 2 వచ్చి వేరియబుల్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇది జస్ట్ మన ఇఫ్ ఎల్స్ వాడుతున్నాం కదా కంట్రోల్ స్టేట్మెంట్, ఆ ఇఫ్ ఎల్స్ కంట్రోల్ స్టేట్మెంట్ లాగా మనం ఈ కండిషనల్ ఆపరేటర్ ని యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ని డిస్క్రైబ్ చేస్తాయి. డిస్క్రైబ్స్ ద ఫ్లో ఆఫ్ ద కంట్రోల్. ఓకే, ప్రోగ్రామ్ లో ఆ కంట్రోల్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి తెలిసినవే కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్,
లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్, అలాగే జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్. ఓకే, సీక్వెన్షియల్, కండిషనల్, లూపింగ్, అలాగే జంపింగ్. సీక్వెన్షియల్ అనేది మనం చెప్పుకునేది ఏమి కాదు, జస్ట్ ఒక స్టేట్మెంట్ తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడాన్ని, అంటే నార్మల్ ఎగ్జిక్యూషన్ ని మనం ఏమంటాము అంటే సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్ అని అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ కండిషనల్, లూపింగ్, జంపింగ్. సో ఇవేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్ అలాగే స్విచ్. ఓకే, ఇఫ్ అలాగే స్విచ్. ఇఫ్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్. ఓకే, ఇఫ్ లో మనకి సింపుల్ గా ఒక కండిషన్ ఉంటుంది, సింగిల్ కండిషన్. అలాగే అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఏం చేయాలి అనేది మనం అక్కడ చెప్తాము, అది ఫెయిల్ అయినప్పుడు ఏం జరగాలి అనేది మనం మెన్షన్ చేయం. ఓకే, సో ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ఇచ్చింది ట్రూ అయితే గనక మనకి ఇక్కడ కోడ్ ఏదైతే ఇస్తున్నామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇది ఫాల్స్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒక సింగిల్ కండిషన్ ఉండి అలాగే సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సింపుల్ ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని మనం ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ కూడా మనకి కండిషన్ ఒకటే ఉంటుంది. ఓకే, కానీ ట్రూ స్టేట్మెంట్స్ రాస్తున్నాము, అలాగే ఫాల్స్ స్టేట్మెంట్స్ ని కూడా రాస్తున్నాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఓకే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ గా మనం చూసిన సింపుల్ ఇఫ్ మోడల్లో ఫాల్స్ మనం చెప్పడం లేదు. ఓకే, ట్రూ మాత్రమే మనం చెప్తున్నాము. ఎప్పుడైతే ట్రూ కాదో అప్పుడు మా సపరేట్ బ్లాక్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మోడల్ ని మనం యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, సో ట్రూ అయినప్పుడు కావలసినటువంటి కోడ్, అలాగే ఫెయిల్ అయినప్పుడు కావలసినటువంటి కోడ్ ని మనం ఇఫ్ ఎల్స్ లో చెప్తున్నాం. ఓకేనా, జనరల్ గా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 15 అనుకోండి. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ప్రింట్ ఏ, ఎల్స్ ప్రింట్ బి. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ప్రింట్ ఏ, ఎల్స్ ప్రింట్ బి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ని మనం ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి కాలేకపోతే అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి అంటే బి ని ప్రింట్ చేయాలి. మనం తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి. ఓకే, 10 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి, కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది కండిషన్, కాబట్టి ఎల్స్ పార్ట్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే సింపుల్ ఇఫ్ లో సింగిల్ కండిషన్ తీసుకున్నాము. ఓకే, అలాగే ఇఫ్ ఎల్స్ లో కూడా మనం సింగిల్ కండిషన్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ట్రూ వాల్యూ మాత్రమే చెప్తున్నాము, ఇక్కడ ట్రూ అలాగే ఫాల్స్ వాల్యూ కూడా చెప్తున్నాము. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు కొన్నిసార్లు కండిషన్స్ ఒకటి కంటే ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కేసులో మనం ఏం చేస్తాము అంటే నెస్టెడ్ ఇఫ్ లోకి వెళ్తాం. ఓకే, ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయినట్లయితే ఏ కోడ్ అయితే మనం డిస్ప్లే చేసుకోవాలి అనుకున్నామో ఆ కోడ్ ని మనం ఇక్కడ రాసాం. ఓకే, ఇప్పుడు కండిషన్ 1 ట్రూ అయినప్పుడు ఇది మనకి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 ఫెయిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వస్తున్నాం. ఓకే, ఎల్స్ లో మళ్ళీ ఇంకొక కండిషన్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ 2,
ఈ కండిషన్ 2 కూడా మనకి ట్రూ అయ్యింది అనుకోండి, ఒకవేళ ఈ కండిషన్ 2 ట్రూ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ మనకి ట్రూ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ పార్ట్ కి వస్తున్నాం. ఎల్స్ పార్ట్ లో ఉన్నటువంటి కండిషన్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఎన్ని కండిషన్స్ నైనా ప్లేస్ చేసుకోవచ్చు, అలాగే ఎన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నైనా కూడా డిస్ప్లే చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఎన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నైనా మెయింటైన్ చేయొచ్చు. అయితే డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం ఒక బ్లాక్ మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. A10 B = 5 C = 20 తీసుకున్నాను అనుకుందాం. ఓకే, A = 10 B = 15 C = 20. ఇప్పుడు నేను ఈ 3 నెంబర్స్ లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అనేది చూడాలి. ఇఫ్ A greater than B అయితే, ఓకే, A greater than B అయితే C కూడా ఏ కన్నా పెద్దదా కాదా అని చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ A greater than C, ఓకే, A greater than B అలాగే A greater than C అయితే ప్రింట్ A. ఓకే, నెక్స్ట్ A greater than B అవ్వలేదు, అయ్యింది కానీ A greater than C కాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎల్స్ ప్రింట్ C. ఓకే, ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ ఎల్స్ పార్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇందులో ఇంకొక ఇఫ్ కండిషన్ ని పెట్టుకుంటున్నాం. A greater than B అవ్వలేదు, A greater than C అవ్వలేదు, కానీ BCలలో B పెద్దదవ్వచ్చు, C పెద్దదవ్వచ్చు. సో B ని C ని మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ B greater than C, అప్పుడు B greater than C అయితే ప్రింట్ B. ఒకవేళ కాకపోతే ఎల్స్ లోకి వచ్చి ప్రింట్ C. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి నేను మళ్ళీ క్లియర్ గా రాస్తాను. A = 10 అనుకోండి, B = 15 అనుకోండి, అలాగే C = 20 అనుకోండి. కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ A greater than B, ఇఫ్ A greater than C, ప్రింట్ A. else print C. Okay, else if B greater than C, print B, else print C. ఓకే, ఈ విధంగా రాసు. ఇప్పుడు A greater than B అయ్యింది అనుకోండి, A greater than B 10 greater than 15 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏం చేస్తున్నాము, ఈ ఎల్స్ పార్ట్ కి వచ్చేస్తాం. ఇంక ఈ బ్లాక్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎల్స్ ఇక్కడ ఇంకో కండిషన్, A B కన్నా పెద్దది కాదని తెలిసింది, మరి BC లో ఏది పెద్దది అనేది తెలియాలి. కాబట్టి ఇఫ్ B greater than C, B greater than C నా కాదు, కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే ఎల్స్ పార్ట్ కి వస్తుంది, C ని మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని ప్లేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ని క్రియేట్ చేసుకొని మనం ఏదైతే సూట్ అవుతుందో మనం ఇచ్చిన డేటాకి ఆ బ్లాక్ ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ స్విచ్ అనేటటువంటి కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఒకసారి చూద్దాము. స్విచ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, ఓకే, స్విచ్ లో ఇందాక మనం తీసుకున్నాం నెస్టెడ్ ఇఫ్ అనేది. ఈ నెస్టెడ్ ఇఫ్ లో మనం నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని పెడుతున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, మనకి ఆ కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అవుతుంది. సో కండిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన నెస్టెడ్ ఇఫ్ ని యూజ్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సో ఇలాంటి దాన్ని మనం సాల్వ్ చేసుకోవడం కోసం, అంటే కండిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, సో దాన్ని మెయింటైన్ చేయడం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ నెస్టెడ్ ఇఫ్స్ కి బదులుగా మనం ఏం చేస్తాము అంటే స్విచ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ స్విచ్ కంట్రోల్ ని ఏమంటాము అంటే స్విచ్ కేస్ డిఫాల్ట్ కంట్రోల్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఎలా ఉందో చూడండి. స్విచ్ ఎన్ అనే వాల్యూని ఇక్కడ మనం పంపిస్తున్నాం.
ఈ n ని ఈ కేసుని మనం ఏవైతే ఇచ్చామో ఆ కేసులో ఉన్నటువంటి వాల్యూస్ తో అది ఏం చేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది. ఓకే, ఎక్కడైతే కంపారిజన్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ కాలేదు అనుకోండి, అది నెక్స్ట్ కేస్ కి కంట్రోల్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఈ కేసులో ఇచ్చేటటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది వేరియబుల్ అవ్వచ్చు, కాన్స్టెంట్ అవ్వచ్చు, అలాగే ఎక్స్ప్రెషన్ కూడా అవ్వచ్చు. కానీ స్విచ్ లో మనం పాస్ చేసేది వేరియబుల్ అలాగే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ కూడా అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్ ని ఈ కేసులో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరియబుల్ కాన్స్టెంట్ తో మనం ఏం చేస్తాము అంటే చెక్ చేస్తాము. ఎక్కడైతే ఈక్వల్ కనిపిస్తుందో, ఓకే, ట్రూ అవుతుందో ఆ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో నెక్స్ట్ కేస్ కి అది ఏమవుతుందంటే కంట్రోల్ పాస్ ఆన్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఏ కేస్ కి అది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ అనేటటువంటి కేస్ లో మనం ఏమైతే ఆ స్టేట్మెంట్ ఇస్తామో ఆ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాము. స్విచ్ n ఈక్వల్ టు 1 అయితే ఎగ్జిక్యూట్ కోడ్ బ్లాక్. ఒకవేళ n ఈక్వల్ టు 1 కాలేదు అనుకోండి, 2 దగ్గరకు వస్తుంది. ఈ n ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూట్ కోడ్ బ్లాక్ 2. ఒకవేళ 1 ట్రూ అవ్వలేదు, 2 కూడా ట్రూ అవ్వలేదు, అప్పుడు డిఫాల్ట్ బ్లాక్ వచ్చి కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ n ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2. కేస్ 1 అలాగే కేస్ 2 మ్యాచ్ అవ్వనటువంటివి ఏమైతే ఉన్నాయో అవి డిఫాల్ట్ లో ఉన్నటువంటి కోడ్ ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం స్విచ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, నౌ వి విల్ సీ వాట్ ఆర్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ DHTML. ఓకే, ఫస్ట్ లూపింగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఫర్ అనేటటువంటి స్టేట్మెంట్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ని కానివ్వండి లేకపోతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కానివ్వండి, రిపీటెడ్ గా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఏంటంటే ఒక స్టేట్మెంట్ ని మనం ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, అలాగే కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేసాము సీక్వెన్షియల్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో. అలాగే బ్రాంచింగ్ లో కండిషనల్ లోకి వచ్చేటప్పటికి మనం డిఫరెంట్ బ్లాక్స్ పెట్టుకొని ఏదైనా ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకున్నాం. ఓకే, కానీ లూపింగ్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటే స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే అప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో లూపింగ్ స్టేట్మెంట్స్ లో మొదటి స్టేట్మెంట్ ఏంటి అంటే ఫర్ అనేటువంటి స్టేట్మెంట్. ఈ ఫర్ అనేటటువంటి స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంది. సో ఫర్ లో 3 స్టేట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఇనిషియలైజేషన్, రెండవది కండిషన్, మూడవది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇనిషియలైజేషన్. సో కౌంటర్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో, ఓకే, అంటే మనం లూప్ ఎన్నిసార్లు కంటిన్యూ అవ్వాలి అని చెప్పడం కోసం మనం ఒక కౌంటర్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటాం. ఆ కౌంటర్ వేరియబుల్ యొక్క ఇనిషియలైజేషన్ ఇక్కడ మనం చేస్తున్నాము. తర్వాత సెమీకోలన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే నెక్స్ట్ కండిషన్ ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఈ కండిషన్ లో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఈ బ్లాక్ ఏదైతే ఇస్తున్నామో ఫర్ లో ఆ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంటర్ వేరియబుల్ ని మనం చేంజ్ చేసుకోవడం కోసం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆప్షన్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆప్షన్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను నేమ్ 5 times. సో ప్రోగ్రామ్ ఈ విధంగా రాస్తున్నాను. కోడ్ లూపింగ్ కోసం కోడ్ ఈ విధంగా రాస్తున్నాను. ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. ఓకే, ప్రింట్ I అన్నాము అనుకోండి. సో I ఈక్వల్ టు 1 అని అంటున్నాను. సో I వాల్యూ ఇనిషియల్ గా ఎంత మనం పెట్టాము అంటే ఎంత స్టోర్ చేసుకున్నాము అంటే I లో వాల్యూ 1 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం. I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. ప్రింట్ I. ఓకే, I లో వాల్యూ ఎంత ఇచ్చుకున్నాము అంటే 1 ఇచ్చాము. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి
మనకి ఏమవుతుందంటే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 1 అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ నుండి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్, సో ఐ వాల్యూని ఏం చేస్తున్నామంటే 1 తో ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అగైన్ కండిషన్ ట్రూ అయింది. సో మళ్ళీ ప్రింట్ ఐ 2 ని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ కంట్రోల్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కి వస్తుంది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది అంటే 3 అయింది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇది కూడా ట్రూ అయింది. సో 4 అలాగే 5 కూడా ప్రింట్ అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ని కూడా ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి సో లూప్ లోంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఫర్ లూప్ ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ లూప్ లో 3 స్టేట్మెంట్స్ కంపల్సరీ మనం ఇవ్వాల్సినవి ఏంటి అంటే ఇనీషియలైజేషన్, ముందు కౌంటర్ వేరియబుల్ ని ఇనీషియలైజ్ చేసుకోవాలి. తర్వాత ఏ కండిషన్ ని బేస్ చేసుకొని మనం ఆ లూప్ టర్మినేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కండిషన్ ని మనం ఇస్తాము. సో ఇనీషియలైజేషన్ లో ఇచ్చిన కౌంటర్ వేరియబుల్ యొక్క వాల్యూని మనం అప్డేట్ చేయడం, చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో తర్వాత ఫర్ కి సంబంధించినటువంటి కోడ్, ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో, లూప్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నామో ఆ కోడ్ ని మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే వైల్ అనేటటువంటి స్టేట్మెంట్. సో వైల్ ని కూడా ఇదే పర్పస్ యూజ్ చేస్తాం, కానీ రిప్రజెంటేషన్ అనేది వేరుగా ఉంటుంది. ఓకే, ఇందాక ఫర్ లోనే మనం ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇచ్చాము. ఈ 3 స్టేట్మెంట్స్ ని ఇప్పుడు 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఇస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇనిషియలైజ్ చేసుకోవాలి కౌంటర్ వేరియబుల్, తర్వాత వైల్ అనేటటువంటి లూపింగ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. వైల్ లో కండిషన్ ని మనం ప్లేస్ చేస్తాం. ఓకే, వైల్ లో మనం కండిషన్ ని ప్లేస్ చేస్తాం. తర్వాత కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ గా ఏమిస్తామంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇస్తాం. ఓకే, జనరల్ గా వైల్ యొక్క ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇనిషియలైజేషన్, వైల్, కండిషన్. ఓకే, కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో దీన్ని ఎంటర్ అయిన తర్వాత ఈ బ్లాక్ లో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. సో కౌంటర్ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేయడం కోసం మనం ఈ స్టేట్మెంట్ ని వాడుతున్నాం. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి పాస్ అవుతుంది అంటే కండిషన్ దగ్గరికి పాస్ అవుతుంది. ఇలా ఎప్పటి వరకు అంటే కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు లూప్ ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది. సో కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆ కంట్రోల్ లూప్ లోంచి బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వైల్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక ఫర్ కి రాసినట్టుగానే ఇక్కడ కూడా నేను రాస్తున్నాను. I ఈక్వల్ టు 1 వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ I ఇంక్రిమెంట్ I ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్ I ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ I వాల్యూ మనం ఇనిషియల్ గా ఎంత ఇచ్చాము అంటే 1 అని ఇచ్చాము. సో I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది కాబట్టి సో బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. I వాల్యూని ప్రింట్ చేసాము. I ప్లస్ ప్లస్, I వాల్యూ ఏమైంది అంటే ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. సో I వాల్యూ ఇప్పుడు ఎంత అయింది 2. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, మళ్ళీ ట్రూ అయింది కాబట్టి 2 ని ప్రింట్ చేస్తున్నాం. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే 5 వరకు, 1 2 3 4 5. ఓకే, ఎప్పుడైతే I వాల్యూ 6 అవుతుందో 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి ఆ లూప్ లోంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వైల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక సింగిల్ బ్లాక్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో దేన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే కండిషన్ ని బేస్ చేసుకొని, ఈ కండిషన్ లో కౌంటర్ వేరియబుల్ పెట్టుకొని, ఈ కౌంటర్ వేరియబుల్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లూప్ అనేది ఎన్నిసార్లు కంటిన్యూ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో కంట్రోల్ లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫర్ అలాగే వైల్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వైల్ ని మనం ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ అంటాము, అలాగే ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్ అనేది కూడా ఉంది, అదొకసారి చూద్దాం. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటి అంటే డూ వైల్ ని యూజ్ చేస్తాం. ఓకే, డూ వైల్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇనిషియలైజేషన్, డూ, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్,
వైల్ కండిషన్. ఓకే, ఇందాక మనం ఏం చేసామంటే కండిషన్ ని చెక్ చేసిన తర్వాత మనం లూప్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ముందు మనం బ్లాక్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముందు మనం బ్లాక్ లో ఉన్నటువంటి కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ ని మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటాం. అంటే లూప్ లోంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కండిషన్ ని మనం చెక్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, అందుకని దీన్ని మనం ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఇందాక తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాము. I equal to 1 do print I plus plus while I less than or equal to 5. Okay, I equal to 1 do print I plus plus while I less than or equal to 1. So I ని మనం ఇనిషియలైజ్ చేసాము with 1 do print I. ముందు I ని మనం ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే, ముందు I ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం. I ఇంక్రిమెంట్ అయింది 2 less than or equal to 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ do print I. ఓకే, సో I less than or equal to 5 అంటే 2 less than or equal to 5. సో ఈసారి మనం 2 ని ప్రింట్ చేస్తున్నాము. సో 2 ని ఇంక్రిమెంట్ చేసాం, 2 వాల్యూ ఏమైందంటే ఇప్పుడు మనకి 3 అయింది. సో 3 less than or equal to 5 అగైన్ ట్రూ అయింది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే 5 జరిగేంత వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 6 అనేటటువంటి వాల్యూ అవుతుందో అప్పుడు లూప్ లోంచి మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం డూ వైల్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డూ వైల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లో మనం ముందు కండిషన్ ని చెక్ చేస్తున్నాము. అదే డూ వైల్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ముందు కోడ్ ని ప్రింట్ చేసి తర్వాత కండిషన్ ని మనం చెక్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కాకుండా కొంచెం కొత్తగా కనిపించేటటువంటి లూపింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఫర్ ఇన్ అనేటువంటి ఒక లూపింగ్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ మనం ఫర్ లాగానే యూజ్ చేస్తున్నాం, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూడండి, ఫర్ వేరియబుల్ ఇన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ముందే ఒక ఆరే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి ఆరే ఆబ్జెక్ట్ లో. ఆ ఆరే ఆబ్జెక్ట్ లో మనం ఇచ్చేటటువంటి వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేసి ఆ వేరియబుల్ ని మనం ఇక్కడ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆరే 1 2 3 ఉన్నాయి అనుకోండి. 1 2 3. ఓకే, నేను ఇలా ఇచ్చాను ఫర్ I ఈక్వల్ టు 1 అనుకోండి. ఫర్ I ఇన్ array name A అనుకోండి, A. ఫర్ I ఇన్ A. ఓకే, I యొక్క వాల్యూ ఈ array లో ఉన్నంత వరకు మనకి ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. I వాల్యూ ఈ లూప్ లో లేనప్పుడు ఎప్పుడైతే మనకి అది ఎగ్జిస్ట్ అవ్వదో అది మనకి ఏమవుతుంది అంటే లూప్ లోంచి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ప్రింట్ I plus plus. ఓకే, I in A. I వాల్యూ 1 అనుకున్నాము ఇనిషియల్ గా. సో 1 A లో ఉంది కాబట్టి మనకి ప్రింట్ చేసింది. తర్వాత I ప్లస్ ప్లస్ I వాల్యూ 2 అయింది. 2 కూడా మనకి array లో కనిపిస్తుంది కాబట్టి 2 ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత 3 ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుందంటే 4 మనకి ఇక్కడ లేదు. ప్లస్ చెక్ చేయడానికి మనకి ఇంకా ఎలిమెంట్స్ కూడా లేవు కాబట్టి కండిషన్ ఏమో ఫెయిల్ అవుతుంది. కంట్రోల్ బయట లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఫర్ ఇన్. ఇక్కడ ఇన్ అనేటటువంటి కీవర్డ్ ని కూడా మనం ఏం చేస్తున్నామంటే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మొదటిది ఫర్ లూప్, అలాగే వైల్, అలాగే డూ వైల్, అలాగే ఫర్ ఇన్. ఓకే, లూపింగ్ స్టేట్మెంట్స్ మనం ఒక స్టేట్మెంట్ ని లేకపోతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం లూపింగ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాము. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్ లో మనకి 4 టైప్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఫర్, వైల్, డూ వైల్, అలాగే ఫర్ ఇన్. ఓకే, సో ఫర్ కి వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లో కండిషన్ చెక్ చేసిన తర్వాత కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే డూ వైల్ లోకి వచ్చేటప్పటికి కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం కండిషన్ ని చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే జంపింగ్ స్టేట్మెంట్స్. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రోగ్రామ్ లో కంట్రోల్ ఒక స్టేట్మెంట్ నుండి ఇంకొక స్టేట్మెంట్ కి మూవ్ అవ్వడం కోసం మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటి స్టేట్మెంట్ బ్రేక్,
నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూ. సో వాటి నేమ్స్ ని బట్టే మనకు అర్థమవుతుంది బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒక బ్లాక్ లోంచి కంట్రోల్ ని బ్రేక్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక మనం బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. తర్వాత కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే బ్లాక్ లో ఉన్న కంట్రోల్ ని మళ్ళీ ఆ బ్లాక్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ స్టార్టింగ్ కి మనం ప్లేస్ చేయడం కోసం కంటిన్యూ అనేటటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఒకసారి బ్రేక్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ I equal to 1, I less than or equal to 5, I plus plus. Print I if I equal to 3, break. ఓకే, నేను ఇక్కడ లూప్ ఒకటి తీసుకున్నాను. ఈ లూప్ నాకు 5 టైమ్స్ కంటిన్యూ అవ్వాలి, 1 నుంచి 5 వరకు, 1 2 3 4 5. ఓకే, సో నేను ఇక్కడ బ్లాక్ లో కండిషన్ కూడా పెట్టాను. ఇఫ్ I ఈక్వల్ టు 3. ఓకే, ఇఫ్ I ఈక్వల్ టు 3, I వాల్యూ 3 వాల్యూ రెండు ఈక్వల్ అయితే, I లో ఉన్న వాల్యూ 3 వాల్యూ ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ అయిపోవాలి అనేది. ఓకే, ఇక్కడ లూప్ మనకి ఎన్నిసార్లు తిరిగే అవకాశం ఉంది అంటే 5 టైమ్స్. ఓకే, సో 5 టైమ్స్ లూప్ కంటిన్యూ అవ్వకుండా మధ్యలో బ్రేక్ అవుతుంది, ఎలాగో చూద్దాం. ఓకే, సో I వాల్యూ మనం ఎంత తీసుకున్నాము అంటే 1 అనేది తీసుకున్నాము. సో 1 కండిషన్ చెక్ చేస్తున్నాం. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి I ని ప్రింట్ చేస్తున్నాను. I లో ఉన్న వాల్యూ 1. ఇఫ్ I ఈక్వల్ టు 3, I ఈక్వల్ టు 3 అనేది ఫెయిల్ అయింది. 1 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ I వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్. I వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్, మళ్ళీ I వాల్యూని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు I లో ఉన్న వాల్యూ ఏంటి అంటే 2 అనే వాల్యూ. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ I ఈక్వల్ టు 3, I ఈక్వల్ టు 3 కాదు, 2 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి మళ్ళీ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఏమవుతుందంటే లూప్ కంటిన్యూ అవుతుంది. I ప్లస్ ప్లస్ I వాల్యూ ఎంత అయిందంటే 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రింట్ I. సో 3 అనే నెంబర్ ని నేను ఇక్కడ ప్రింట్ చేశాను. ఓకేనా, సో 3 ఈక్వల్ టు 3 కండిషన్ ఏమైందంటే ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది, సో లూప్ లోంచి కంట్రోల్ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో యాక్చువల్ గా ఇంకా మనకి లూప్ 2 టైమ్స్ ఉంది. 4 I వాల్యూ 4 అయినప్పుడు, I వాల్యూ 5 అయినప్పుడు మన లూప్ కంటిన్యూ చేయొచ్చు. కానీ మనకి లూప్ కంటిన్యూ చేసే అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేసాము అంటే మనం ఇమీడియట్ గా దాన్ని ఎగ్జిట్ చేసేసాం అనమాట. ఓకే, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఓకే మనం దేన్ని యూజ్ చేస్తామంటే బ్రేక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కంటిన్యూ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. Print I if I equal to 3 continue. ఓకే, ఇక్కడ రాస్తున్నాను నేను. If I equal to 3 continue. ఒకవేళ I ఈక్వల్ టు 3 కాకపోతే నాకు ప్రింట్ I. ఓకే, ఈ విధంగా రాసు. సో I వాల్యూ ఫస్ట్ ఏంటి అంటే 1. సో అగైన్ కండిషన్ ఫస్ట్ టైం చెక్ చేస్తున్నాం. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి లూప్ లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాము 1 ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి మనకి కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ I అంటే I లో ఉన్న వాల్యూ 1 ని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కి వచ్చేసాము. సో ఇక్కడ 2 అవుతుంది I వాల్యూ. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బ్లాక్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇఫ్ I ఈక్వల్ టు 3, 2 ఈక్వల్ టు 3
2 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి మళ్ళీ మనం ప్రింట్ చేస్తున్నాం. సో 2 వాల్యూ మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది. మళ్ళీ మనం లూప్ ని కంటిన్యూ చేస్తున్నాం. I ప్లస్ ప్లస్ I వాల్యూ 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ కరెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ బ్లాక్ లోకి వచ్చాము. 3 ఈక్వల్ టు 3 ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇఫ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ లో మనకి కంటిన్యూ అని ఉంది కాబట్టి మళ్ళీ ఇది స్టార్టింగ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ప్రింట్ అవ్వలేదు. సో ఇప్పుడు I వాల్యూ మళ్ళీ ఏమైందంటే 4 అయింది. సో 4 ట్రూ అయింది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత 5 అవుతుంది. సో 5 కూడా ప్రింట్ అవుతుంది. 6 అయినప్పుడు మనం బ్లాక్ లోంచి బయటకు వచ్చేస్తాం. ఈ విధంగా మనకి ప్రింటింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ప్రీవియస్ గా బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేసిందంటే ఎండ్ ఆఫ్ ద బ్లాక్ కి కంట్రోల్ ని తీసుకొచ్చేసింది. ఏ బ్లాక్ లో అయితే మనం కంటిన్యూ గానీ అలాగే బ్రేక్ గానీ యూజ్ చేస్తున్నాము, ఆ బ్రేక్ ఎండింగ్ లో తీసుకురావడం కోసం మనమేమో బ్రేక్ యూజ్ చేస్తున్నాము. ఆ బ్లాక్ ఎండింగ్ లో తీసుకురావడం కోసం బ్రేక్ యూజ్ చేస్తున్నాం. ఆ బ్లాక్ స్టార్టింగ్ తీసుకెళ్లడం కోసం ఏం చేస్తున్నాం అంటే కంటిన్యూ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇవి జంపింగ్ స్టేట్మెంట్స్. ఇవి డిఫరెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి ఇది HTML లో అవైలబుల్ గా ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఒక్కసారి మళ్ళీ చూద్దాము. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం మనం. కండిషనల్, లూపింగ్ అలాగే జంపింగ్. కండిషనల్ లోకి వచ్చేటప్పటికి సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఓకే, లూపింగ్ స్విచ్. అలాగే లూపింగ్ లోకి వచ్చేటప్పటికి ఫర్ లూప్, వైల్ లూప్, అలాగే డూ లూప్, డూ వైల్ లూప్, అలాగే ఫర్ ఇన్ లూప్. ఓకే, జంపింగ్ స్టేట్మెంట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే బ్రేక్ అలాగే కంటిన్యూ స్టేట్మెంట్స్.